జై శ్రీరామ్. ఈరోజు 20వ డివిజన్లో 14th ఫైనాన్స్ మిగులు నిధులతోటి ప్రతి డివిజన్లో 10 లక్షల రూపాయల పనులో భాగంగా 20వ డివిజన్లో గౌరవ మేయర్ నీతు కిరణ్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ న్యాలం రాజు గారి ఆధ్వర్యంలో మరియు గల్లీ పెద్దలు మున్సిపల్ సిబ్బందికి ఈ గారికి మరియు ఇతర సిబ్బందికి అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 13 నెలల కాంగ్రెస్ పాలనలో వాస్తవంగా చెప్పాలంటే ఇందూరు అర్బన్ నియోజకవర్గానికి ₹1 నిధులు రాలేదు. గత 3 నెలల క్రితము మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి ప్రతి డివిజన్కు 10 లక్షల రూపాయలు, ఇప్పుడు 14th ఫైనాన్స్ మిగులు నుండి ప్రతి డివిజన్కు 10 లక్షల రూపాయలు డ్రైనేజీ రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక 10 లక్షల రూపాయలు జనరల్ ఫండ్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ముఖ్యమంత్రి గారికి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిరంతరం కంటిన్యూగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఇందూరు నిజామాబాద్ అభివృద్ధి గురించి 100 కోట్ల నిధులు ఇవ్వాలని కార్పొరేషన్ ద్వారా ఎస్టిమేషన్ వేయించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిడిపి ఫండ్ కూడా ఇప్పటికీ రాలేదు. తప్పకుండా నిధులు త్వరలోనే వస్తాయని ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా గత ప్రభుత్వ పరిపాలనలోని అనేక స్పెషల్ ఫండ్లు దాంట్లో భాగమే మార్చు 2023 TUF IDC ఫండ్ ద్వారా డివిజన్కు ₹1 కోటి గత 15 రోజుల క్రితము ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఆ నిధుల్ని ఎటువంటి బ్రేక్ లేకుండా, ఎటువంటి ఆంక్షలు విధించకుండా, ఎటువంటి టెండరింగ్కు కాల్ చేసి ఆ నిధులను కూడా విడుదల చేయాలని, ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్రతి నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజలకు రోడ్డు, డ్రైనేజీ, తర్వాత వాళ్ళ గల్లీ అభివృద్ధి కోరుకుంటారు. ఆ మార్చిలో సెప్టెంబర్ 2023 నిధులు 60 కోట్ల నిధులు ఏదో విడుదల చేసినో త్వరగా టెండరింగ్ పోవాలని. అదేవిధంగా మార్చి 2023 టఫ్ ఐటీసీ ఫండ్స్ దాంట్లో 40-50% కాంట్రాక్టర్లు పనిచేసి కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేసి నిధులు విడుదల కాలేదు. కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు చిన్న పనులు చేయాలన్నా కానీ. కనుక ఆ నిధులు కూడా విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఇక ఎలక్షన్ కన్నా ముందు 6 గ్యారంటీలో భాగంగా 2 రోజుల క్రితము ఈ 26 జనవరి నుండి ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, రైతు భరోసా, రేషన్ కార్డులు, రైతు కూలీలకు 12,000 రూపాయల స్కీమ్ కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామ సభలు మొదటి రోజు. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, నిష్పక్షపాతంగా నిజమైన లబ్ధిదారులకు ఎటువంటి కోతలు విధించకుండా మీరు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు ఇవ్వవలసిందిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ ఇందిరమ్మ ఇండ్లలో కమిటీలు, డివిజన్ కమిటీలు వేసిండ్రు. చైర్మన్గా స్థానిక కార్పొరేటర్తో పాటు 2 మహిళలు, 4 జెంట్స్ కమిటీలో పూర్తిగా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. మొన్న నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. తప్పకుండా అందరికీ న్యాయం చేసే విధంగా ప్రక్రియ ఉంటుందని చెప్పిండు. ఈ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కూడా నేను ఇక్కడ ఉన్న అధికారులకు కూడా నేను కోరుతా ఉన్నా, కలెక్టర్ గారికి కానీ మున్సిపల్ కమిషనర్ గారికి కానీ, ఎక్కడ అవకతవకలు జరిగినా కానీ మీరు చర్యలు తీసుకునే అధికారం మీకుంది కనుక తప్పకుండా వాటిపైన ఎవరి ఒత్తిడికి లొంగకుండా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేయాలని. అర్బన్లో 1650 ఇండ్ల ఎలిజిబిలిటీ అంటే స్థలం ఉన్న వాళ్ళు, అర్బన్లో పేదలకు ఇండ్లు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. చాలామంది అట్లనైతే ఇండ్లు లేని వాళ్ళైతే సుమారు 52,000 మంది ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారు. మీరు స్థలము లేక
ఇండ్ల కోసం కూడా ఈ సర్వేలో ఒక లిస్ట్ వచ్చింది. ప్రతి సంవత్సరము 3,500, ఇది మొదటి దఫా. మీరు స్థలం ఉన్న వాళ్ళకి అని చెప్పిండ్రు. ఇక్కడ 3,500 మందికి మీ సర్వే ప్రకారము స్థలాలు లేవు కనుక 3,500 ఇండ్లు ప్రభుత్వం స్థలం ఇచ్చి ఇండ్లు కట్టిస్తుందా, లేకుంటే ఏమి లేని వాళ్ళకు కూడా మీరు ఈ ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయాలని, వారికి లబ్ధిదారులకు 3,500 తగ్గకుండా ఇవ్వాలని నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కనుక మొత్తం మీద చెప్పాలంటే ఓవరాల్గా ఇందూరు నగర అభివృద్ధి నా ధ్యేయము. ఇప్పుడు ఏదైతే ఈ రోడ్డు పనులు గత 3 నెలల క్రితము ఇప్పుడు ఇవన్నీ కూడా అడుగులేస్తూ ఉన్నాయి. ప్రజలందరి సహకారంతో భవిష్యత్తులో మనమందరం కలిసికట్టుగా ఇందూరు అర్బన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ మరొకసారి ఈ 20 డివిజన్ రోడ్డు భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన డివిజన్ సోదరమణులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు నిజామాబాద్ అభివృద్ధిలో భాగంగా గత 2-3 నెలల నుంచి కూడా నేను అలాగే గౌరవ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్ల ఆధ్వర్యంలో భూమి పూజలు అలాగే డ్రైనేజ్ ఇనాగ్రేషన్స్ అన్నీ కూడా జరుపుతూ ఉన్నాయి. అయితే ముందు ఇచ్చినటువంటి ఏదైతే జనరల్ ఫండ్ 10 లక్షలు ఉందో ఆ కార్యక్రమాలు అయితే చాలా మట్టుకి ఆ పనులు కూడా పూర్తి వస్తూ ఉన్నాయి, చివరి దశలో ఉన్నాయి. అలాగే ఇప్పుడు 14 ఫైనాన్స్లో మిగులు ఏదైతే ఫండ్ ఉందో అవి కూడా 10 లక్షలుగా మార్చి మరి ప్రతి ఒక్క డివిజన్కి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అవి కూడా ఈ 2-3 రోజుల ముందు నుంచి మేము ఇనాగ్రేషన్స్ చేస్తూ ఉన్నాము. మాతో పాటుగా అక్కడ ఉన్నటువంటి డివిజన్ ప్రజలు కూడా మమేకమై మేమంతా కలిసి ఈ భూమి పూజలు అలాగే డ్రైనేజీకి సంబంధించి ఏదైతే కార్పొరేటర్స్కి అక్కడ అనుగుణంగా ఉందో కావాల్సిన పరిస్థితి ఉందో అవి తప్పకుండా వాళ్ళు చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వారందరూ కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా ఏ విధంగా అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానివ్వండి, ఇంకే సబ్జెక్ట్ అయినా సరే, మొన్న ఉన్నటువంటి 4 రైతు భరోసా ఇవన్నీ కూడా సమూలంగా తప్పకుండా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరిగి అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా ఇప్పుడు చూస్తే అన్ని డివిజన్లలో కూడా కాంగ్రెస్ మెంబర్స్ తప్పితే వేరే మెంబర్స్ని ఎవరిని కూడా తీసుకోలేదు. ఈవెన్ అక్కడ ఉన్న కార్పొరేటర్స్ కూడా ఎలాంటి ఇంటిమేషన్ కూడా లేదు. ఈ విధంగా మేము కమిటీ వేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పకుండా మరి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మేము మొన్న రివ్యూ మీటింగ్లో గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారు అలాగే ఎమ్మెల్యేగానే మన ధన్పాల్ సూర్యనారాయణ గారు అందరూ కూడా మంత్రి గారికి చేరవేయడం జరిగింది. కాబట్టి న్యాయబద్ధంగా ఇవన్నీ జరుగుతాయి, ప్రజలకు సక్రమంగా ఇవన్నీ అందుతాయని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఏవైతే 60 కోట్లు కూడా ఇచ్చారో 60 కోట్లు కూడా తప్పకుండా ఎలక్షన్ స్టంట్ అని కాకుండా 100% కార్పొరేటర్స్కి చేరాల్సిందే. అవన్నీ దాని పనులు కూడా అతి త్వరగా కావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.